హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. ఈరోజు మన ఛానల్ వచ్చేసి బచ్చల కూర వెల్లుల్లి ఫ్రై అయితే చూపిస్తున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. రుచి మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగుంటుంది. నేనైతే ఎన్నిసార్లు అయినా చేస్తానండి ఇంట్లో, అంత ఇష్టంగా తింటారు మా పిల్లలు కానీ మేము కానీ. ఆకుకూరలు ఎప్పుడూ నెగ్లెక్ట్ చెయ్యను. మీరు ఒకవేళ ఆకుకూరలు తినకపోతే ఈ రెసిపీ చేస్తే ఖచ్చితంగా 1-2 సార్లు వండుకొని ఖచ్చితంగా తింటారు. మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అండ్ వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి. ఇప్పుడైతే బచ్చల కూరని సన్నగా కట్ చేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు వాష్ చేసి బౌల్లో వేసి పక్కన పెట్టేసుకుందాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాడలు కూడా వేస్ట్ చేయొద్దు, అంత ఈజీగా కుక్ అయిపోతుంది. చూడడానికి మాత్రమే హెవీగా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించేసుకొని బాండి పెట్టేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ, ఈజీగా చేసుకోవచ్చు. మంచి హెల్తీ రెసిపీ, టేస్ట్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయరు. నిజంగా చెప్తున్నా, ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా? ఇంతకు ముందు కూడా నేను చేశాను, ఆ పాత వీడియో కూడా ఉంది, అది కూడా చూసేసేయండి. ఇందులో మెయిన్ కాన్సెప్ట్ వచ్చి వెల్లుల్లి వేస్తున్నాను కాబట్టి ఎలా చేశాను అనేది ఒక్కసారి చూసారంటే మీరు నెక్స్ట్ టైం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్, ఆవాలు, మిరపకాయలు వేసుకొని ఇందులో మిరపకాయలు మాత్రమే వేస్తున్నాను, పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. అండ్ ఆనియన్స్ ఇంకా సన్నగా కట్ చేసుకున్నా బాగుంటుంది. ఇంతవరకు అయితే నేను కట్ చేశాను అనమాట. ఏం లేదు, మంచిగా మగ్గించుకుంటే అంటే మంచిగా ఉడికేలాగా చూసుకుంటే మనకు ఆనియన్స్ పర్ఫెక్ట్గా గ్రేవీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడైతే ఆనియన్స్ అటు ఇటు కొంచెం మలుపుకున్న తర్వాత ఒక 5 to 6 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే మన ఆనియన్స్ కూడా మగ్గిపోతాయి. ఇలా అనమాట. ఇంకొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చినా కూడా పర్లేదు. ఇలా మగ్గించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లి చాలా చాలా ఇంపార్టెంట్. వెల్లుల్లి రెబ్బలు ఆకుకూరలు ఏ వండినా కూడా వెల్లుల్లి వేయడం మాత్రం స్కిప్ చేయొద్దు. ఇది చాలా టేస్ట్ని పెంచుతుంది, మనకి ఇమ్యూనిటీ కూడా చాలా చాలా మంచిది. పిల్లలు కానీ ఎవరికైనా, మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే సరిపోతుంది. మన ఆనియన్స్ అండ్ వెల్లుల్లి, మిరపకాయలు ఇవన్నీ కూడా కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత సరిపడా పసుపు. దీంట్లో అల్లం పేస్ట్ అస్సలు వేయొద్దు. వెల్లుల్లి నేను ఆనియన్స్ వేగిన తర్వాత ఎందుకు వేసానంటే చిటపటలాడి మొహం మీద పడతాయి డైరెక్ట్ వేస్తే. కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత వేస్తే అవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి, మంచిగా అంటే ఆయిల్లో వేగిపోతాయి. కాబట్టి చూసి వేసుకోండి, మీరు మొహం మీద చిల్లకుండా ఉంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. మా ఇంట్లో చాలా ఫేవరెట్ డిష్, అందరు ఇష్టంగా తింటారు. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. నోట్లో వేసుకుంటే ఆకు ఈజీగా ఇలా మెల్ట్ అయిపోతుంది, అంత బాగుంటుంది అనమాట. ఇంకా చూసారు కదా, ఇలా అన్నీ మగ్గిపోయిన తర్వాత మనము బచ్చల కూరని సన్నగా కట్ చేసి కడిగి పెట్టేసుకున్నాం కదా. కాడలు కూడా అస్సలు వదిలిపెట్టలేదు. కాడలు కూడా ఇలా ఉన్న కాడలను కూడా వేసుకోండి, అంత బాగుంటుంది. అసలు చిన్నప్పుడు దడి మీద, అంటే దడి అంటే తెలుసు అనుకుంటున్నాను చాలా వరకు, దడి మీద పొదలుగా పారుంటుండే మా చిన్నప్పుడు. వాటి విత్తనాలు ఉంటాయి కదా, బచ్చల విత్తనాలు, అవి లిప్స్టిక్లా వాడేవాళ్ళం మేము చిన్నప్పుడు. లిప్స్టిక్ రుద్దుకొని అలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు డేస్ ఉంటాయి కదా, అప్పుడు అంత ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు దీన్ని కొనుక్కొని వండుకోవాల్సిన సిచ్యువేషన్, అంటే అది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు అర్థమైంది నాకు. ఊరికి వెళ్తే కూడా ఎప్పుడన్నా ఉంటే ఇంటి దగ్గర మంచిగా తెచ్చుకుంటాం అనమాట, ప్యాక్ చేసుకొని. అంత బాగుంటుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. చాలా చాలా మంచి ఈజీ అండ్ హెల్తీ రెసిపీ. ఆకుకూరలు ఏదైనా హెల్తీనే, బట్ ఇది చూడడానికే హెవీగా పతలా ఉంటుంది, చాలా అంటే ఎక్కువ మందంగా కనిపిస్తుంది. కానీ కుక్ చేసిన తర్వాత ఈజీగా మగ్గిపోద్ది, మనకు గ్యాస్ కూడా సేవ్ అయిపోద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను వారంలో 3-4 టైమ్స్ ఆకుకూరలు ఖచ్చితంగా వండుతూ ఉంటానన్నమాట. నా ఫేవరెట్ వచ్చి పాలకూర, బట్ బచ్చల కూర ఆల్మోస్ట్ అన్ని ఆకుకూరలు తెస్తుంటాను. ఒకసారి నేను మిక్స్డ్ లీఫ్ కర్రీ కూడా చేశాను నేను. మీరు ఒకవేళ చూడకపోతే అది కూడా చూసేసేయండి. ఆకుకూరలు అన్నీ కలిపి కూడా నేను వండాను. టేస్ట్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయరబ్బా, అంత బాగుంటుంది. ఇవన్నీ వేసాం కదా, ఒక్కసారి మామూలుగా కుదుపుకొని మూత పెట్టాము అంటే ఇలా మొత్తం మగ్గిపోతుంది. చూసారు కదా, ఇలా అనమాట. మంచిగా డిష్ బౌల్ అంటే మామూలు మూత ఉంటుంది కదా, లిడ్ ఉన్న మూత పెడితే మనకు తొందరగా మగ్గిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకు స్టీమ్ బయటికి పోకుండా ఉంటుంది, తొందరగా కుక్ అవుతుంది. చూసారు కదా, ఇలా మగ్గితే సరిపోతుంది అనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి, లేదంటే ఇంకోసేపు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. చూస్తే నోరూరుతుంది కదా, చపాతీలు కానీ రొట్టెలో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ మాత్రం కంపల్సరీ చేస్తారు. మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి, నేను ఎలా చేశాను, బాగుందా బాగాలేదా. ఒకవేళ మీకు డిఫరెంట్గా ఇంకొంచెం ఏదన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను కూడా ట్రై చేయడానికి బాగుంటుంది, మీకు చూపించచ్చు కూడా, ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. ముఖ్యంగా మన ఆకుకూరల్లో సాల్ట్ కొద్దిగా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా కూడా
తొందరగా మొత్తం సాల్ట్ అయిపోతుంది కాబట్టి చూసి వేసుకోండి. తక్కువగానే పడుతుంది ఆకుకూరల్లో సాల్ట్. ఇవన్నీ కూడా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. వెల్లుల్లి అన్నీ కూడా, కరివేపాకు కూడా ఎందుకు వేసాను, కరివేపాకు కూడా మెయిన్ ఇంపార్టెంట్. అందులో చాలా ఇంపార్టెంట్ మనకు కావాల్సినవి ఉన్నాయి. అంటే హెయిర్ ఫాల్కి, కంటికి అండ్ హార్ట్కి అసలు చెప్పనవసరం లే. ఆకుకూరలు ఏది కూడా తీసి పక్కన పెట్టొద్దండి. మీరు టైం తీసుకొని ఖచ్చితంగా చేసుకొని వండుకొని తినండి. ఎందుకంటే బిజీగా ఉంటాం కాబట్టి, బిజీ ఓకే బట్ మన హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా. అందుకోసం అయితే నా వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఆకుకూరలు చాలా వరకు చూపిస్తున్నాను. మీరు అడుగుతారు కదా హెయిర్ ఎందుకు అంత బాగుంది, ఫేస్ ఎందుకు అంత బాగుందని. ఇలా అనమాట, మనం కావాల్సినవన్నీ పర్ఫెక్ట్గా మనకు స్కిన్కి, బాడీకి మనము ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన ఫేస్, హెయిర్ అన్నీ బాగుంటాయి. కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫైనల్లీ రెసిపీ అయితే అయిపోవచ్చినట్టే. ఒక 2 minutes అలా మూత పెట్టి వదిలేసుకుందాం. అన్నీ మిక్స్ చేసుకొని చూసారు కదా, ఇలా ఆయిల్ అయితే పైకి తేలితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ రెసిపీ. అండ్ నోట్లో ఇలా అన్నంలో మిక్స్ చేసుకొని తిన్నామంటే నోట్లో మెల్ట్ అయిపోద్ది, అంత సెన్సిటివ్గా కుక్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇది కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేరే లెవెల్ ఉంటుంది. గట్టిగా తింటే ఒకరికి సరిపోతుందండి, గట్టిగా తినే వాళ్ళకి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో డిష్. నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు కదా. మన లైవ్ ఉంటుంది, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. లైవ్ వీడియో అటెండ్ అవ్వాలనుకుంటే అవ్వండి అండ్ సపోర్ట్ మీ గైస్. నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.